शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये Shadow
వందనం రామ తల్లి వందనం జై భరత మాతా వందనం సభాయ నమః. సభ అంటే ఏంటో తెలుసా? సభ అంటే నీకు తెలీదా? నాకు తెలీదే. 3 ఆకులు ఎత్తినావు. నేను ఉదయం నుంచి టిఫిన్ కూడా చేయలేదు. మన కమిటీ పెద్దలు ఉదయం నుంచి టిఫిన్ చేయలేదనంటే అందులో మన పొరపాటు కూడా ఉంది. అదే మరి బండి మధ్యలో ట్రబుల్ ఇవ్వడం వల్ల లేట్ అయింది. అది భావించొద్దు. ఈ విషయంలో మాత్రం మమ్మల్ని క్షమించాలి. కొద్దిగా లేట్ అయింది. ఆ లేట్ నీ విధంగానే కవర్ చేసేస్తాం. ముందుగా మా కుర్రోళ్ళు ఎలాగైనా సరే క్షమిస్తారు. ముందుగా మీ ఆడవాళ్ళు చాలా మంచోళ్ళు. మీ ఆడరా అపమానించోలే మరి కాదండి. వండిందా కానంది అంటారు. అవునవును మేము వండుతుంది మీకు దొరికేది. వాళ్ళు నవ్వుతుంటే దూరాల పోలే మరి మీకు లేవు. అమ్మాయి సభ అనగా సత్యమును భరించినదే సభ. అవునండి. సభ కల్ప తరువు వందే శోభ జీవితం. అవునండి. బ్రహ్మశోభితం అన్నారు పెద్దలు. కొమ్మలతో పుష్పములతో రంజులెత్తున్నటువంటి ఇటువంటి మహాసభలో ఎంతో మంది కవులు, మేధావులు కళాకారులు కూడా విచ్చేసి ఉన్నారు. వారు ఎరిగినటువంటి కళాకారులు ఎక్కడ లేరు. ఎంతమంది హరికథలు, బుర్రకథలు, నాటకాలు, సినిమాలు చూస్తున్నారు, తెస్తున్నారు. వారిలో మేము కూడా చాలా చిన్న కళాకారులు. అంటే సముద్రంలో ఇసుకుని వంటి వారు. కాబట్టి నేను చెప్పిన హాస్యంలో గానీ, పాత్రధారులు గానీ, ఆర్కెస్ట్రాలో గానీ తప్పులు ఉన్నాను కానీ భావించి మా కన్న పెట్టేవాడు ఆశీర్వదించి కన్న పెట్టేవాళ్ళు ఆశీర్వదించి ఈ గ్రామాల నుంచి మా గ్రామం పంపిస్తారని మమ్మల్ని మన్నిస్తారని అవసరమైతే లేటుకు వచ్చిన ఎట్లా గట్టి తన్నించి అసలు నిన్నే తన్నాలి. డ్రైవింగ్ ఎవరు చేశారు? తీయంటే తొయ్యని తీసి తెచ్చారంటే బండి తెచ్చావు, మళ్ళీ మమ్మల్ని తనమని చెప్తాం. ఏమంటే గురుగారు బండి తీయండి అంటే తొయ్యండి చాలా బాగున్నారు. మా అమ్మలు, మా అక్కలు, మా చెల్లెలు అందరూ ఇక్కడే ఉన్నారు. నీ దగ్గర పెట్టుకో. ఏవైనా కష్టాలు చేసావా నా కొడక కోసి చేదిరిట్టదు నాలిక. నువ్వు కోయించిన తర్వాత మేము ఊరుకోము. అవునా? నేను ఊరుకున్న మా కుర్రోడు ముందే వచ్చి పడిపోతాం.
అయితే అమ్మాయి మరి కథ ప్రారంభిద్దాం. ప్రారంభిద్దాం. వీడెవడమ్మా? మీ అన్నయ్య. బాగున్నాడు. అరగంట ఆలిసిపోయిన గజ్జిములంతా నేను తెచ్చు. తెల్లవారించి భోజనాలు కూడా లేవు. మీ గజ్జిములంతా నేను సంపాదించా. అతను కూడా మా అన్నయ్య. మీ అన్నయ్య లేదు. జాగ్రత్తగా ఉండమను. సాయంత్రం కిరాయి తగ్గిపోతే నువ్వు మాకిస్తావా? మేమిస్తే ఈడు పట్టుకెళ్తే ఈడు మాకు కిరాయి ఇస్తాడటండి. నువ్వు మాట్లాడుతూ మీదకి వస్తున్నావు. మీదకి రావాలా కొడుక? కింద కూడా కోసిస్తాను. గౌరు గౌరు అలాగే పర్వాలే. నా పుణ్యుదే ఒకటి మా ఆవిడ ఒప్పుకోతాను. ఏటా? అదే గౌరు. ఇంకోటి కుట్టిస్తావులే. ఇంకోటి కుట్టిస్తావు కానీ ఇక్కడ ఎక్కువ మేట ఓట్ ఆఫ్ మీద ఎక్కువ ఆడదు. మాదే ఉంది. అందుకే నీ దగ్గర పెట్టుకోనుండు. అందుకే నువ్వు రాయలు పక్కన. ఒరే తమ్ముడు నువ్వు గుండీలు పెట్టు. నువ్వు ప్యాంట్ గుండీలు పెట్టు. ప్యాంట్ గుండీలు ఆడు ముందర కూర్చోండు. బ్రహ్మాండంగా దర్శనం అయిపోతుంది దానికి. ఇప్పుడు అందుకే స్టేజ్ ఎక్కింది రాయలు పక్కన. నేనే రాలిపోయేది అసలు ఆ పిల్లడు చూడలేదు. ఆ తిరుపతి ఏడుకోండి వెంకటరమ్మ దర్శనం అయినా ఫ్రీగా అవుతుందో లేదో తెలియదు కానీ ఆ దర్శనం మాత్రం ఫ్రీగా అయిపోతుంది. అలా ఏం కాదురా. కాకపోతే మాతో పెట్టుకోక మా మొగోళ్ళతో తోళ్ళు జాగ్రత్త. సరేగానమ్మా? తాగినావమ్మా? తాగావా? తాగాడు. మీ అన్ని తాగాడా? కూడా తాగాడు. మీ డెవలప్ కమిగా మా డెవలప్ వచ్చి రాగానే తాగాడు. తాగాడా? ఆ చెల్లి తాగింది. మా చెల్లి కూడా తాగింది. మొత్తం ఫ్యామిలీ అంతా తాగుపోతులే. ఏ తాగారా? నీళ్ళు తాగితే తాగుపోతున్నా తాగుచ్చోడా? అందరూ ఒకసారి తాగారు తాగుపోతులే. అలా ఏం మా అన్నయ్య. బాగుండమ్మా. మా అన్నయ్యది కూడా చాలా బాగుంటుందిరా. తెలీదా? ఎప్పుడు చూడలేదా? చూడలేదా? ఎంత తోడు పోయావు? ఎన్ని సంవత్సరాల నుంచి తిరుగుతున్నావు? మా అన్నయ్య చూడలేదా? నీకు తెల్లయినా అయితే నువ్వు నాకు బాగా అన్నయ్య అవుతాడు. సోదర నువ్వు నాకు అన్నయ్య సోదరానికి వెళ్ళాలి. కాపు చేసి చెప్తున్నావు వార్తనే. ఇక్కడ అన్నయ్య అంటే పని అవ్వదు. ఇక్కడ అన్నయ్య అంటే పని అవ్వదు. బావంటే అవుతుంది. ఎందుకు పిలిచావని? సరే గాని అయితే నువ్వు ఇక్కడ ఏం చేస్తావు? నేను పాట పాడుతాను. ఏం పాట? ఏం పాడు? కథా విధానం చెప్తాను. కథా విధానం చెప్తా. సెంటర్ పాట పాడుతావు. అంతేనా? అయితే నువ్వు బ్యాక్ గో. అమ్మాయి మీ అన్నయ్య సెంటర్ పాట పాడుతాడా? అంతే కదా? అదే ఇందాక అడిగేది రేట్ చెప్పలేదు నాకు. మా అన్నయ్య చూడలేదన్నా. మీ అన్నది నేను చూడలేదు. ఇప్పుడు చూపిస్తాడు. చూస్తావా? చూడట్లేదు. చూస్తావా? ఏదో ఒకసారి చూడట్మను. అనియా ఈ కుమార్ నా కొడుకు ఎక్కడ? కుమారుడు అంటున్నావు?
దాన్ని ఘటం అంటారు. అవునా? అలా వాంచాలి, అలా మూసే కొట్టాలి. అంటే మటన్ వేసుకొని కన్నం మూసి కొట్టాలి. మటన్ వేసుకుని దాన్ని అలా బోర్లించి చిటపడా చిటపడా వాయించి దాన్ని ఘటం అంటారు. అయ్యా ఒంగోలు కొట్టకూడదురా. శుభ్రం చెప్పు. అలా కొట్టకూడదు, అలా కూర్చొనే కొట్టాలి. సరే బాగుంది కానీ అయితే నాకు తెలియకొడుతాను. మీరు ఎంతమంది అమ్మా? మేమా? ఇక్కడికి ఎంతమంది వచ్చాం? మేము మొత్తం 10 మంది వచ్చారా? 10 మంది వచ్చారు. అవును. సరే కానీ ఎందుకు మీ అమ్మకి ఎంతమంది? ఎంతమంది? ఎంతమంది అంట? ఓ మా అమ్మకి పిల్లలు ఎంతమంది అని అడుగుతున్నావు? అదే నీ డౌట్. మా అమ్మకి మేము 10 మంది ఏంట్రా? వీళ్ళ అమ్మకు 10 మంది. అవునండి, సంతానం. వీళ్ళ అమ్మ 10 మందిని సంతానం కన్నదంటే. మా అమ్మ 10 మంది సంతానాన్ని కన్నదంటే. ఓ నాయన 10 మందిని కన్నదా? 10 మందిని కన్నదంటే. 10 మంది సంతానానికి కన్నదంటే మీ అమ్మకి ఎంత ఉందో? అదా నీ డౌట్? హలో గురుగారు, అప్పుడులో అంటే ఆపరేషన్ అయి ఉండేవి కాదు కదా, అందుకని భగవంతుడు ఎంతమంది సంతానాన్ని ఇస్తే అంతమందిని కనేవారు అనమాట. ఎంతమందికి సంతానిస్తే అంత చేయడమే. అవునండి. అదే ఈ రోజుల్లో అనుకో, ఒక్కరు ముద్దు, ఇద్దరు హద్దు, మూడోది వద్దు. ఎందుకో అవుతుంది, పగులుతుంది. సరే కానీ మీ అమ్మకు 10 మంది సంతానం అయితే అంతేగాని మనలో మన మాట ఏమిటో. మీ నాన్నకి ఏ ఉద్యోగం ఏంటి? మా నాన్నకి ఏ ఉద్యోగం లేదండి. మీ నాన్నకి ఏ ఉద్యోగం లేదండి. పోన్లే, ఈ ఉద్యోగం సరిపోతే. ఏ ఉద్యోగరా? 10 మంది సంతానం అంటాను నేను అనేది. మా నాన్నకు ఉద్యోగం లేదంటే గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు. మా నాన్నగారు చదువుకోలేదు, వ్యవసాయం చేస్తుంటారన్నమాట. పగలపూట వ్యవసాయం చేస్తారు. అవునండి. పగలపూట ఆ వ్యవసాయం, రాత్రిపూట ఈ వ్యవసాయం. అదే మొత్తానికి 10 మంది సంతానం. అవునండి. పోన్లే బాగుందమ్మా. అందరికన్నా మీ నాన్న ఉద్యోగమే బాగుంది. 10 మంది వచ్చారు కదా. వచ్చాం కదా. ఈ రోజు ఇక్కడికి దేనికి వచ్చారు? దేనికి వచ్చామో తెలీదా? చెప్పాలి. ఈ రోజు ఈ వేదిక పైన పవిత్రమైన బాలనగమ్మ కళ్యాణం బురకథ రూపంలో చెప్పడానికి వచ్చావు. బురకథ రూపంలో చెప్పడానికి వచ్చారు. బాలనగమ్మ కళ్యాణం. అవునండి. సభాష్ బాగుంది. 2 గంటలు చెప్తాను. ముచ్చటగా 3 గంటల కాలం. 3 గంటల కాలం చెప్తాను. ఎంతకైనా తీసుకుంటాను. అవసరం ఉంటావా? మా కుర్రోళ్ళు అడుగుతారు అప్పుడప్పుడు బుక్స్ వేసుకోండి. అలా అనకూడదు. బుక్ చేసుకుంటారంటే మా కుర్రోళ్ళు అడుగుతున్నారని చెప్పాలి. అవును, నాకు చదువు లేదు కదా. చదువు లేకపోతే మరి అప్పుడప్పుడు దొరుకుతుంది. మరి ఏం దొరుకుతుంది? 4 తిరగదు. నాకు 4 తిరగదా? సరేలే గాని ఈ రోజు ఈ వేదిక పైన మనం బురకథ చెప్పడానికి 20,516 తీసుకుంటున్నాను. ఆయన సభాష్ బాగుంది అమ్మాయి. 20,516 తీసుకుంటున్నా. అవునండి. సభాష్ బాగుంది. మరి అందులో నీకే ఎంత ఇస్తాను? నీకు అవసరం అంటావా? మా కుర్రోళ్ళు అడుగుతారా? అవునా? మీ కుర్రోళ్ళు ఎక్కడ లేరు. వినాయక వాళ్ళందరూ ఉన్నారు. మా కుర్రోళ్ళు ఎక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారు కానీ మీ కుర్రోళ్ళు కూపలేదు. వాళ్ళు అవసరమైనప్పుడు బయటికి చేస్తారు. అదే హుషారు. అవునా? సరే గాని ఇక్కడ మా అన్నయ్య కూకుంటారా? అడిగారు పోలు. వాళ్ళందరికీ ఉంది లోపల. ఏముంది? అదే హుషారు. మీరు కరెక్ట్ మీ ఎప్పుడు అక్కడే చూపెట్టితే అదేనమ్మా టాలెంట్. మీ డాన్స్ టాలెంట్ చూపిస్తే అప్పుడు చేస్తారు బయటికి. అదే హుషారు. ఓకేనా? సరే గాని ఈ రోజు ఈ వేదిక పైన మనం బురకథ చెప్పడానికి మన గురువు గారు నాకు 3,000 రూపాయలు ఇస్తారా? 3,000 ఇస్తారు. అవునండి. సరే కదమ్మా. ఇవన్నీ దిగ్గని ఈ 3,000 ఇవ్వాలంటే మా కుర్రోళ్ళు ఇక్కడ 3 సెట్ అవ్వాలి. ఎందుకో? అందులో ఓపుకొని అంటారు, కొంచెం ఓపుకోవడం. ఎందుకురా? మరి ఎండాకాలం కదా. బురకథ చెప్ప 3 గంటల కాలం ఆలోచించాలంటే ఓపుకోండి. అవునవును. అందులో కొంతమంది పేరు పడిపోతుంది, మరి కొంచెం పడదురా. నిద్ర కాయలేరంటారు. పర్వాలేదులే. కాయలేదు కదా. పావు గంట వెళ్ళిపోరాం మనం. 1000 రూపాయలు ఇస్తాము. పని అయిపోయినట్టు తోలేస్తామాట. ఫుల్ నైటే మీ ట్రూప్ అంతా అయితే వస్తారా? బాగుంది, చాలా బాగుంది. అవునా బావా? అయితే మీ అందరూ ట్రూప్ అందరూ వస్తేనే బురకథ చదువుతారు. లేకపోతే నేను ఒక్కడిని చెప్పిస్తే ఒక్కడిని మూహానంగా చెప్పాలి. ఇదిగో నాకు ఇచ్చేయాలి. మరి నీ సెల్చే తిప్పిస్తావా? ఒప్పుకోండి అండి. ఆ సెల్చే తిప్పిస్తాను, ఒప్పుకోండి. ఇదిగో మీరే సాక్ష్యం. నువ్వు ఫ్యాక్టో ఏది ఒకసారి రాయమ్మా. అవునమ్మా. మీ అన్నయ్య ఏమో నీ చెప్పిస్తానన్నాడు. ఏమిస్తానన్నాడు? అదే నువ్వేమడిగావు? నువ్వు ఆడతావు. ఆ మాత్రం అర్థం కాదు. ఏమడిగావురా నువ్వు? కిరాయమ్మా. కిరాయే కదా. సర్లే నేను ఇస్తానులే. నాకు ఇస్తావా? నీకు ఇస్తాను. మరి మాట తక్కువకూడదు. ఇస్తానులేరా. ఒట్టు అని ఒప్పుకుంది అమ్మ చెప్తుంది. ఇస్తాను. ఓకేనా? అదిగో 3 నిమిషాలు 3 బురకథలు చెప్పాను. నువ్వా? 3
నిమిషాలు 3 బొరకాలు నువ్వే ఒక్కనే నిజమే చెప్పాలి మన మారాలు మెచ్చేటట్టు మాకు నచ్చేటట్టు ఏమైంది అనుకున్నాను నేను దారి లేకుండా చాలా మంచోడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఎలా బాగుంటుంది అనుకోండి ఏమిట్రా సూపర్ అవునా చెప్తాను నా కొడక మాకు కానీ నచ్చపోయింది అనుకో మా అన్నయ్య అనేటట్టు ఇక్కడ వాళ్ళందరూ మెచ్చేలా మేము నచ్చేలా నువ్వు చక్కగా విడదీసి వేరుగా చెప్పావనుకో నువ్వు అడిగితే ఇచ్చేస్తాను రా అలాగే చెప్తాను కానీ అలా వెనక రేవులమ్మా మా చెల్లాయి మీ చెల్లయ్య అవును ఓ నాయనా ఏరా మీ చెల్లయ్యనే అవునా మీ చెల్లికేట మంతకోవటం అన్నాయి బొట్లు అదా ఆడవారం కదా అలంకార ప్రియులం కదా ఆ మాత్రం ఉండాలి మరి కళ్ళేటి అంతకోవటం ఉన్నాయి ఆడవారికి ఎంత పెద్ద ఉంటే అంత అందవరా అదండి ఆడవారికి అంత పెద్ద ఉంటే కళ్ళు సేవ్ చేసుకుని శుభ్రంగా చెప్పు ఆడపిల్లలకి ఎంత పెద్ద నేత్రాలు ఉంటే అంత బాగా జరుగుతుంది ఆడపిల్లలకి ఎంత పెద్ద నేత్రాలు ఉంటే అంత బాగా అందం ఉంటుంది అవును ఓకేనమ్మా బురకలు స్టార్ట్ చేయాలి బురకలు అయిపోయిన తర్వాత మాత్రం నాకు ఇచ్చేయాలి ఇచ్చేస్తాను ఇగో తెల్లర్లు వేసి మాత్రం నా రెండు ఇచ్చేయాలి కళాకారులం కదా నువ్వు తప్పుగా అర్థం చేసుకో ఇప్పుడు మీ అమ్మలక్కలు అందరూ వస్తావు దీన్ని చూసేస్తాను లారెండి అంటే తీయ టిఫిన్ అవునండి పాపం ఉదయం నుంచి భోజనం లేదు కదా స్టేజ్ దిగ్గానే ఇచ్చేయండి ఇస్తారు కదా నేను ఇవ్వలేకపోయినా మా కమిటీ సభ్యులు ఇప్పిస్తాను ఇప్పిస్తారు రమణస్వామి గారు సాయి గారు ఉంటాడు మార్కెట్ బై ఓకేనా ఓకే స్టార్ట్ చేయాలి ఏం చేస్తున్నావురా ఏమైంది గౌనా పర్లేదు కానీ లాస్ట్ లో ఏం చేసావురా ఏం చేసావు ఏం తాలింపు నీ ముఖం తాలింపు దాని ముఖ తాలింపు అనరు ముక్తాయింపు అంటారు ఎలాగిస్తారా ఎవరికి వారు ఇచ్చుకునేదని ముక్తాయింపు అంటారు ఏది దమ్ముంటే దమ్ముంటే నీకు ధైర్యం ఉంటే చెప్పరా నా కొడక తాగేదలే ఎవడరా పుష్ప పగులుతి నీ అద్ద అమ్మా జాగ్రత్త ఉండమని చెప్పండి మీ చెల్లి ఈ ఊరిని తిరిగి వెళ్తే చెప్తాను అంత సీన్ లేదులే పని పెట్టుకోవద్దు ఏమవుతావు పెట్టుకుంటే మడత ఈడిపోద్ది హలో పెట్టుకుంటే మీతో ఆడలతో పెట్టుకుంటే మన తొడిపోద్ది నీకు అంతవరకే తెలుసు మా మగలతో పెట్టుకుంటే మాతో పెట్టుకుంటే మన నాకెంత చూసావా
చూస్తున్నాం. రోజు చూస్తావా? నా చూసిందా? ఏం చూసారా నీ టాలెంట్? నా టాలెంట్ కాకి మొహోడా, కల్లి మొహోడా, పండు బుగ్గలోడా, తిప్పుకున్నా కొడక. ఇదిగో నేను బాగోలేదు అనుకో, బాలేదు. కర్రి ముఖం అనుకో, అవును. పట్టుకోకూడదు అనుకో, అవును. పొట్టోడు అనుకో, అవును. ఐరోడు అనుకో, అవును. ఎర్రోడు అనుకో. అవును. నువ్వు అందంగా ఉంటే, ఆహా. నువ్వు ఎర్రగా ఉంటే, అవును. నువ్వు కొర్రగా ఉంటే, ఉంటే? నీ దగ్గర 10 మంది వస్తారు. దేనికి? అదే ప్రోగ్రామ్ బాక్స్ అయ్యి. మరి ప్రోగ్రామ్ బుక్ చేయడానికి. ప్రోగ్రామ్ బాక్స్ చేయడానికి. బుక్ చేయడానికి నాకు రోజు తిరగ అంటాం. రోలు కాదు, ఆ. నోరు. రోలు. నోరు. నోరు బుక్ చేయడానికి నా దగ్గరికే వస్తారు. అది ఇంటి నుంచి పానకుండా కొడకలాగా. ఏనా మా అన్నయ్య? నీ అన్నయ్య మా అన్నయ్య అంటే మాకు కొండంత ధైర్యం. నటించుకోవడం అన్నాడు. కళ్ళు కూడా పేరుకోవా? ఏమి చెల్లి నేను కలిపి ఆడుతానమ్మా. ఆడితే ఎక్కడ తగ్గడం రాడు సార్ సింగ్ తగిలింది అనుకో, తగిలితే ఆ ఫ్యాన్ ఉసురు మన ఏడదా మరి కాదా? అందుకే మా అన్నయ్య వచ్చాడు. నటించుకోవడం అలా ఏం కాదు. కళ్ళు కూడా పేరుకొచ్చాయి. ఆడికేం పేరుకోలేదు. అమ్మ పడిపోను. నాతో పెట్టుకోకండి. ఏరా బొరకదు సాటి ఇలాంటి బొరకదేనా? బాబా, ఇలాంటి బొరకదేనా? బాబా. నా కొల్లో జామ అయిపో బాబా ఓయ్. మరి కోపించుకో బావా. పాపించుకోను. లేదు. ఇలాంటి బొరకదేనా? చెప్పు.